సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్తున్నారు. రేపు ప్రధాని మోదీతో సీఎం రేవంత్ సమావేశం కానున్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ప్రాజెక్టులతో పాటు బీసీ రిజర్వేషన్ల అంశంపై ప్రధాని మోదీతో సీఎం రేవంత్ చర్చించనున్నారు. రెండో విడత మెట్రో రైల్ ప్రాజెక్టుకు అనుమతులతో పాటు రీజనల్ రింగ్ రోడ్ అంశంపై ప్రధానితో చర్చించనున్నారు. త్వరలోనే బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు కల్పించే అంశంపై అసెంబ్లీలో చట్టం చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. అసెంబ్లీలో చట్టం చేసి దీన్ని కేంద్రానికి పంపిస్తామని, దీన్ని కేంద్రం ఆమోదించేలా ఒత్తిడి తీసుకొస్తామని మంత్రులు తెలిపారు. అసెంబ్లీలో ఈ అంశంపై చట్టం చేయడానికి ముందే ఈ అంశాన్ని ప్రధాని మోదీకి వివరించాలని భావిస్తున్నారు సీఎం రేవంత్. ఇదే విషయాన్ని రేపు జరగబోయే భేటీలో ప్రధాని మోదీకి వివరించనున్నారు. అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్లపై చట్టం చేసి పంపిస్తామని, బీసీ రిజర్వేషన్ల అమలుకు కేంద్రం సహకరించాలని ప్రధానిని సీఎం రేవంత్ రెడ్డి అభ్యర్థించనున్నారు. రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో పెట్టి ఈ రిజర్వేషన్లను అమలు చేయాలని ప్రధానికి విజ్ఞప్తి చేయనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు సంబంధించిన మరిన్ని అప్డేట్స్ తో టీవీ సీనియర్ కరెస్పాండెంట్ ప్రభాకర్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. ప్రభాకర్, రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన ఆంతర్యం ఏంటి? సడన్ గా ఎందుకు వెళ్తున్నారు? కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి చర్చించేందుకు, లేదంటే కులగణన అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రధాని మోదీతో పాటు కేంద్ర మంత్రులు ఎవరెవరి అపాయింట్మెంట్ ఫిక్స్ అయింది? రైట్, కొద్దిసేపటి క్రితమే శంషాబాద్ విమానాశ్రయం నుంచి సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి బయలుదేరారు. సో రేపు మార్నింగ్ ఫస్ట్ హాఫ్లో పీఎంతో భేటీ కాబోతున్నారు. పీఎంకు సంబంధించిన అపాయింట్మెంట్ ఇప్పటికైతే కన్ఫర్మ్ అయింది. గతంలోనే తెలంగాణ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కులగణనతో పాటుగా దాంతోపాటుగా 42% రిజర్వేషన్ రాజకీయ, విద్యా, ఉద్యోగ రంగాల్లో 42% రిజర్వేషన్కి సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఒక డిక్లరేషన్ చేసింది బిఫోర్ ఎలక్షన్స్. సో దానికి సంబంధించి ఆ రిజర్వేషన్ వచ్చిన తర్వాతనే ఎలక్షన్స్కి వెళ్తామనే దాంతో మొన్న క్యాబినెట్ సబ్ కమిటీ కూడా భేటీ అయింది. క్యాబినెట్ సబ్ కమిటీతో పాటుగా సీఎం మంత్రులతో కూడా భేటీ అయ్యారు. మంత్రులతో భేటీలో దీనిపైన చాలా స్పష్టంగా చెప్పారు. 42% రిజర్వేషన్స్ ఇవ్వాలి అంటే కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోవాలి, పార్లమెంట్లో చట్టం చేయాలి. సో దీనికోసం చేయాల్సిన యాక్షన్ ప్లాన్ అంతా కూడా రూపొందించుకున్నారు. మొదటగా అసెంబ్లీలో చట్టం చేయడం, అసెంబ్లీలో చట్టం చేసి పార్లమెంటుకు పంపడం, పార్లమెంటు దాన్ని ఆమోదిస్తే అది చట్టంగా మారుతుంది. ఇప్పటికే 50% మేర రిజర్వేషన్స్, 50% పైగా రిజర్వేషన్స్ మారద్దనే సుప్రీంకోర్టు సీలింగ్ ఉన్న నేపథ్యంలో సో అది సీలింగ్ పోవాలి అంటే పార్లమెంట్ చట్టం చేయాల్సి ఉంటుంది. సో దానికి సంబంధించి ప్రధాని మోడీని కలిసి దీనిపైన సపోర్ట్ చేయమని అడుగుతున్నారు. దాంతోపాటుగా వివిధ పార్టీల నేతలను కూడా కలిసే అవకాశం ఉంది. ప్రధాని మోడీతో కేవలం రిజర్వేషన్ల అంశమే కాదు, RRR అట్లాగే 4th సిటీకి సంబంధించిన అంశాలు, పెండింగ్ ప్రాజెక్టుల పైన కూడా చర్చించే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్ ప్రభాకర్.